సో విచారణ కాదట, ఇది ప్రతీకారం అంటారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం దుర్మార్గం అని చెప్పేసి అంటుండు కొడుకు. సో ప్రతీకార చర్యగా నోటీసులు ఇచ్చారు మా నాయన, కానీ వాళ్ళు చెప్పదలుచుకోరు. ఇది విచారణ కాదట, మరి ప్రతీకారమే. ఎందుకంటే గతంలో నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి ఆయన ఓటుకు నోటు కేసులో పట్ట పగటిలు బరివత్తలో దొరికిండాడు. ఉన్న చెప్పాలండి, ఇక రాజకీయం చెప్పంటే బరివత్తలో దొరికిండు. వాళ్ళ 50 లక్షల కట్ట దొరికింది. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేసిండు, ఈయన మునగాడని మురిసిండు. అయ్యాలకి వెళ్ళి ఈ రేవంత్ రెడ్డి అనే ఒక మునగాడు ఉంటే లోకాన్ని తెలిసి అంతదాకా కూడా తెలియదు, ఆ కొడంగల్ దాటితే ఎవడో కూడా తెలియదు. సో ఆ కేసుతో అన్నగారు హైలైట్ అయిపోయి బయటకు వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయి ఎంత కథ నడుస్తుంది. సో ఆ పగ ఇప్పుడు నెరవేర్చుకుంటుండనేది ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకున్నది. సింపుల్ కట్గా చెప్పాలంటే ఇండైరెక్ట్గా అదే మీనింగ్ వస్తుంది. ఇంతకుముందుకు బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, బిడ్డ పెళ్లి పోనీయకుండా చేయడం, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ కడుపులో. మరి వాళ్ళకేమో పటపాటీలు దొరికితే మరి నువ్వు అటు దొరికించుకోవైతివి. ఇప్పుడు అవినీతి అంటే ₹1 బయట లేకపోతుంది. ఈ పిల్లమూల ఫోన్ ఏంటంటే అల్ల ఒక ఆధారం బయట లేకపోతుంది. ఆధారం బయట వేసి గుణితే జనం కూడా సైరా పైన అవ్వ నిజంగా కేసీఆర్ లంగ పని చేసిండని అనడానికి ఒక ఆస్కారం ఉంటుంది. మీరు ఆధారం బయట లేకపోతే ఎగిరి గంతేస్తుంటుంది. ఏమైనా ఉందా ఇల్లా? ఇక ఇది ఒక ముచ్చట. ఇక నేరస్తులు ఎట్లా ఎదుర్కొంటారో అని చెప్పేసి అక్క, ఇది ఏ రకమైన స్టేట్మెంట్ నాకు అర్థం కాలేదు. నేరస్తులు ఎట్లా ఎదుర్కొంటారా జరారి నేరస్తులు ఎట్లా ఎదుర్కొంటారో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు స్పందించారు. ఇక నేరస్తులు విచారణను ఎలా ఎదుర్కొంటారో చూడాలని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేస్తుందని చెప్పారు. సిట్ విచారణ నాన్ సీరియసా జరుగుతుందని వ్యాఖ్యానించారు. విచారణ ఎక్కడో ఒక దగ్గర పూర్తి కావాలని, ఇంతకు ఎంక్వైరీ పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అని అనేది అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ బాధాకరమని వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు ఏమంటానంట, క్లియర్ కట్గా మా నాయన ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. మా నాయన చేసిండా, మా అన్న చేసిండా, మా బావ చేసిండా, మా ఇంకో అన్నయ్య చేసిండా, మాకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేరస్తులు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళంతా నేరస్తులని అక్క ఆ నోట్లకి వెళ్ళి చెప్పింది. కానీ ధైర్యం సరిపోతలేదు. గట్టిగా చెప్తాను, తెలంగాణ వ్యతిరేకం అవుతారు కదా. మరి నాయన మొక్క లేకపోతే ఇంక కూడా తెలియదు, ఇంటి పక్క వాళ్ళు కూడా తెలుసు అక్క. సో తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు తిరుగుతుంది కాబట్టి తండ్రిని ఓపెన్గా విమర్శిస్తే నాకు డ్యామేజ్ అవుతుంది పొలిటికల్ అని. సో ఇండైరెక్ట్గా కేసీఆర్ ఉద్దేశించినట్టుగా ఇక్కడ కనిపిస్తాను. మరి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం ఆమెకైతే నచ్చింది ఒక రకంగా. మా నాయనకు బాగానే ఇచ్చారు అన్నట్టుగానే ఉంది కదా, బయటికి చెప్పలేకపోతున్నా ఆనందాన్ని. మరి అట్లీస్ట్ కవితక్కనైనా ప్రయత్నం చేయమని కోరుతాను, ఒక ఆధారమైన బయట ఏమని కోరుతాను. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి విమర్శించినట్టు ఉండాలని చెప్పేసి ఇది సీరియస్గా నడుస్తలేదు. ఫైనల్గా ఇది మూస్తారా, ఇట్నే నడిపిస్తారా సినిమా అని ఇదంతా ఏదో నేను కూడా ప్రశ్నిస్తున్నాను, ఒక కలరింగ్ ఇస్తాను. అది పెద్దగా జనాలు ఎవరు నమ్మరు. సో అక్క వన్ సైడెడ్గానే ప్రవర్తిస్తే అందరూ తెలిసిన విషయం. సో ఈయన కూడా ఇంతే రాజు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట సిట్టు పేరుతో చేస్తున్నది విచారణ కాదని, ప్రతీకారం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపి వేయలేరని పేర్కొన్నాడు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయ చర్య అని అన్నాడు. సాధించిన రాష్ట్రాన్ని 10 ఏళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ అన్నాడు. మరి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించాడంట. అలాంటి నాయకుడిని ఓడించేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నాడంట. ఈ ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నాడు. మరి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విచారణ పేరుతోని కేసీఆర్ నోటీసులు ఇచ్చారు అని చెప్పినట్ట. మరి కక్ష సాధింపు రాజకీయాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రజల పక్షాన ఈ అన్యాయంపై పోరాటం చేస్తామని చెప్పిన. అంటే క్లియర్ కట్గా నిరసన తెలియజేస్తాం అనేది ఇప్పుడే డిసైడ్ చేసేసారు. పైన ఒక పాయింట్ మాట్లాడాడు, మా నాయన గీకి పథకాలు ఇచ్చిండు, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇంకోటి కానీ 20 చెప్పొచ్చు ఇప్పుడు చెప్తే. సో అవన్నీ ఇచ్చిండు. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఇగో మహేష్ గారు రోజు తమ్మునిగా వేసుకొని తిరుగుతాడ.
ఇలా ఏ ఒక్కటాన్ని ఇచ్చి ఓటు అడగమని, ఏ ఒక్కటి ఇవ్వకపోయినా మాకు ఓటు కావాలి, పైసలు ఇస్తాం, మందు పోస్తామని వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రజలు థూ అని ఉంచుతారు ఆ ప్రచారాన్ని. అభివృద్ధి పేరేపి ఓటు అడగాలి తప్ప మందు చూపించి పైసలు చూపించి ఓటు అడుగుతారు అని ఉంచుతారు. దీనికి తోడు మరి వీళ్ళ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకొని ప్రజలు తిడతారు. ఇప్పుడు దీనికి కౌంటర్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనికి కౌంటర్ ఇచ్చే శక్తి లేక లాస్ట్కి ఇప్పుడు వీళ్ళు ఇక దీనికి దిగలబడ్డారు. ఇప్పుడు ఇది ఈ వ్యతిరేకమైన ప్రచారానికి, ఈ డైవర్షన్ పాలిటిక్స్కి మొదలుపెట్టి ఏ రకంగా అయినా సరే ప్రజలను డైవర్ట్ చేయాలి. ప్రజలు డైవర్ట్ చేస్తే చాలు, ఇక అంతకుమించి మనకి ఏది అవసరం లేదు. అదే టార్గెట్తో మరి వాళ్ళు పనిచేస్తూ అని ఆయన చెప్పదలుచుకోండి. నెట్వర్క్ ఏమైనా ఇష్యూ వస్తుందా? నెట్వర్క్ డిస్టర్బ్ అయినట్టు, సారీ. ఓకే, ఇది పరిస్థితి. ఈ రెండు మేజర్గా కనిపిస్తున్నాయి. ఇక మరి హరీష్ రావు కూడా మాట్లాడినంట, రేవంత్ రెడ్డిని చిల్లర రాజకీయాలు, రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తున్నట. తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ వెంటే ఉందంట. మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండు. రాజకీయ కక్షతోనే మాజీ సీఎంకు సిటు నోటీసులు ఇచ్చిందని చెప్పేసి ఆయన చెప్పదలుచుకుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ మరి ఇది నమ్ముతురా లేదని మీరు డిసైడ్ చేయాలి. ఇక ఏది ఏమైనా చిల్లర రాజకీయాలు చెప్తాడు. కక్ష సాధింపులో భాగంగా ఎంత సినిమా నడిపిస్తుంది తప్ప కేసీఆర్కు ఏం సంబంధం లేదనే టైప్లో వీళ్ళు చెప్తారు. కానీ నేనేమని చెప్పదలుచుకుంటే నా ఒపీనియన్ చెప్తా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, 100% జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఈరోజు జరుగుతుంది, 100% జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ తప్పు చేసినట్టు అయితే రేవంత్ కూడా తప్పు చేస్తున్నట్టే. ఒకవేళ కేసీఆర్ జైలు పంపించాలంటే రేపు రేవంత్ కూడా జైలు పంపించాలన్నట్టే. ఎందుకంటే అది ఎవరిది చేసిరన్నది ఇక్కడ సమాచారం తెలియదు బయటికి. కానీ ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కానీ ఎవరిది ట్యాపింగ్ చేస్తున్నది ఇంపార్టెంట్. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెబుతురు తప్ప ఒక్క ఆధారం వీళ్ళ బయట చేసిరని చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నక్సలైట్ల పేరు ఇంకో పేరు చెప్పి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ట్యాపింగ్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా గదే పని చేస్తుంది. ఇప్పుడు ఆడ ఒడిశా బార్డర్లా, లేకపోతే ఇటు పోతే అయితే ఛత్తీస్గఢ్ బార్డర్లా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతుంది అని అక్కడ ప్రభుత్వాలైనా ఇక్కడ ప్రభుత్వాన్ని నిఘా పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇంకోటి చేసి ఫైనల్గా కనుక్కొని నక్సలైట్లతో పోరాటం చేస్తుండ్రు ప్రభుత్వాలు. ఆ ప్రాసెస్లో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చేస్తుండు. కానీ ఎవరిది చేస్తుండు లాస్ట్కి? వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి కూడా ఇప్పుడు తేలిపోయింది. వాళ్ళ ప్రభుత్వంలో మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ట్యాపింగ్ చేసిన విషయం వాళ్ళే చెప్తారు. సో ఎవరి సొక్క మీద ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తున్నారు. అది రాజకీయ నాయకులు అది చేస్తున్నారు, ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఇచ్చి మీరు కేసీఆర్ అన్నా రేవంత్ రెడ్డి అన్నా నడుస్తుంది. ఇప్పుడు రేపు వీళ్ళ ప్రభుత్వం వస్తుంది, కోమరెడ్డి వెంకరెడ్డి ఆధారం ఉంటే ఏమైనా చేయొచ్చు. ఊకే డ్రామాలు ఆడి ఎంక్వైరీ డ్రామా ఆడితే ఒక నమ్మడు. ఇప్పుడు అదే కదా 2 నెలలకి వెళ్ళి చూస్తున్నాం. సో ఏ దాంట్లో కూడా ఎంక్వైరీ తప్ప ఆధారం మాత్రం బయటపడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, కేసీఆర్ అవినీతి పడన్నారు. ₹1 కూడా కేసీఆర్ అవినీతి బయట వేసి చూపించకపోతుంది. మాటలు మాత్రం పొడుగు మాట్లాడుతుంది. ఏ ఉపయోగం దీంట్లో?